హాయ్ అండి, శుభోదయం. మల్లెలు రెండు రకాలు ఉన్నాయి మా దగ్గర. ఇది ముద్ద పొడుగ్గా వచ్చి సన్నగా వస్తుంది. మీకు మొగ్గు చూపెడతాను. ఇదిగోండి, ఇది చాలా పెద్ద పువ్వు వస్తుంది, బాగుంటుంది. ఇది ఒక రకం. ఇది మామూలు మల్లి, డబల్ రేకల్లో వస్తుంది. ఇది సరే, చట్నీ ఇన్ని పూలు ఉండడానికి కారణం చెప్తాను మీకు. చిన్న చిన్న చెట్లు అయినప్పటికీ కూడా మనకి ఇన్ని పూలు ఉండడానికి కారణం కటింగ్ అనమాట. మళ్ళీ సీజన్లో ఆటోమేటిక్గా ఫస్ట్ సీజన్ వచ్చేస్తుంది. తర్వాత అంటే మార్చి ఏప్రిల్ దగ్గరికి మొగ్గలు రావడం మొదలవుతాయి. ఆ తర్వాత మళ్ళీ మేలో కటింగ్ పెట్టుకోవాలి. మే కటింగ్, జూను, జూలై ఇలా నెలవారీ కటింగ్ పెట్టుకుంటే మీకు ఇప్పుడు జూలై నడుస్తుంది. జూలైకి కూడా మనకు పూలు ఉన్నాయి. ఈ పూలు అయిపోయిన తర్వాత కటింగ్ పెట్టేసుకుంటే మళ్ళీ వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఎండలు వానలను బట్టి అది డిపెండ్ అవుతుంది. మీరు మల్లెపూ కోసినప్పుడు ఎప్పుడు కూడా ఇలా కాళ్ళు ఉంచకుండా ఇలా ఇవి కూడా కోసేయాలి. ఇవి కూడా కోసేస్తేనే మీకు చిగురు వస్తుంది అన్నమాట. ఇవ్వండి, లేదా ఇది ఎండే వరకు కూడా దీని ఎనర్జీ ఖర్చు అవుతూ ఉంటుంది. మీది ఇదే కాదు, ఏ పూలైనా ఇలా తొడిమలతోటి సహా తీస్తేనే ఉపయోగకరం. ఆ చెట్టుకి బలం వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. గులాబీలు కూడా మనకి చాలామంది కోసినప్పుడు చిగురుతో పాటు కోస్తారు. అది కరెక్ట్ పద్ధతి అన్నమాట. అంటే పువ్వు ఇలా ఉందనుకోండి, గులాబీ అది ఇక్కడికి తుంపాలి. మనం మామూలు ఇక్కడ కోసేసుకుంటాం. ఇక్కడికి తుంపితే మళ్ళీ చిగుళ్ళు వస్తాయి. లేదంటే కాడండే వరకు కూడా ఆ మొక్క యొక్క శక్తి వేస్ట్ అవుతుంది. ఈ విధంగా మల్లెపూలు ఎక్కువగా రావడానికి తప్పనిసరిగా మీరు కటింగ్ పెట్టుకోండి. నెల పెట్టుకోండి. పువ్వులు ఇంకా అయిపోతున్నాయి మొగ్గలు ఉండేటప్పటికి మళ్ళీ ఒక కటింగ్ పెట్టుకుంటే ఈ 3-4 నెలలు మాత్రం మీకు చాలా గుత్తులుగా పూలు వస్తాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.